ఆయనేమో మందు డెలివరీ ఇచ్చే విధానం తెచ్చిండు, నేను ఇసుక డెలివరీ ఇచ్చే విధానం తీసుకొచ్చిన. దీనివల్ల వినియోగదారులకు వెసులుబాటు దొరుకుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. నేను బిల్డర్స్ అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు ఏం కావాలనో ఇండెంట్ ఇవ్వండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవడు కోసమో మీకు వస్తుందా రాదా అని టెన్షన్ ఎందుకు. మంచి బిజినెస్ చేసుకోండి, ట్రాన్స్పరెంట్ బిజినెస్ చేసుకోండి. చట్ట పరిధిలో చట్టపరంగా అనుమతులు తీసుకోండి, నిర్మాణాలు చేయండి, దానికి సంబంధించిన సామాగ్రి కొనుక్కోండి. కొనుక్కున్న ప్రతి రూపాయికి పన్నులు కట్టండి. మంచి పౌరులుగా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడదాం. రేపు జరగబోయే నిర్మాణ రంగంలో మీరు మంచి భాగస్వాములు కావాలి. ప్రభుత్వ ఉద్యోగుల గురించి, ప్రజాప్రతినిధుల గురించి 35 సంవత్సరాలు 30 ఏళ్ళు యావరేజ్గా మనం వేసుకుంటే 3 రకాలుగా ఉంటామంట. చేరిన మొదటి 10 సంవత్సరాలలో గరం ఉంటామంట, రెండో 10 సంవత్సరాలలో నరం అయిపోతామంట, మూడో 10 సంవత్సరాలలో బేషరం అవుతామంట. ఎవ్వరం మనం అట్లా కావద్దు. ఇది ఒక నానుడి మాత్రమే, ఈ నానుడి మన దరి చేరొద్దు. అందుకే 20 ఏళ్ళైనా పాలిటిక్స్లో నా టెంపర్మెంట్ నేను మార్చుకోలే.